కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. అంటే రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు ఆలోచన కూడా చేశారు. అధిష్టానంతో చర్చలు కూడా జరపడం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి విషయం కూడా మీకు ఒకసారి చెప్తా. మల్రెడ్డి రంగారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. రంగారెడ్డి జిల్లా నుంచి తాను క్యాబినెట్లో తనకి అవకాశం కల్పించాలని చెప్పేసి చాలాసార్లు రేవంత్ రెడ్డిని కలిశారు, అధిష్టానం కూడా కలిశారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఒక సవాల్ కూడా విసరడం జరిగింది ఇండైరెక్ట్గా. అంటే తనకి కనుక క్యాబినెట్లో చోటు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను, ఆ స్థానాల్లో ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వారిని నించోబెట్టి మళ్ళీ వారిని గెలిపించి వారికి మంత్రి పదవికి ఇచ్చేటువంటి విధంగా కూడా పార్టీ ఉండాలని చెప్పేసి కూడా బహిరంగంగానే నేరుగా రేవంత్ రెడ్డికి సవాల్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాన్ని కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అధిష్టానంతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలకు సంబంధించినటువంటి విషయంతో కూడా చర్చించారు. కానీ ఇదొక విషయం అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన విషయం ఒకటైతే,